హాయ్, యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాను. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించింది. అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రేప్ కేసెస్, అలాగే అడల్టరీ కేసెస్, బిగమీ కేసెస్ కూడా ఫైల్ అవుతాయి. వీటన్నిటికీ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కేసు మన దగ్గరికి. ఈ కేసులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మనకే క్లయింట్స్. అది ఎలా కుదురుతుంది అని చెప్పి డౌట్ రావచ్చు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్తాను. లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో అంటే మేల్కి అంటే అబ్బాయిలకి అలాగే అమ్మాయిలకి కూడా ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 జడ్జిమెంట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. అయితే 2019లో వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. 2019లో మ్యారేజ్ అయితే 2021లో వాళ్ళ పేరెంట్స్ ఇంతకుముందు మనల్ని వేరే సివిల్ కేసులో అప్రోచ్ అవ్వడం వల్ల ఆమెకి ఇద్దరికి అంటే మ్యారేజ్ అయిన పాపకి వాళ్ళ హస్బెండ్ ఏదో డిఫరెన్సెస్ రావడం వల్ల డివోర్స్ కేసు ఫైల్ చేశారు. 2021లో డివోర్స్ కూడా గ్రాంట్ అవ్వడం జరిగింది, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. అలాగే 2021 ఎండింగ్లో ఆ పాప హైదరాబాద్ ఫర్ ది సేక్ ఆఫ్ జాబ్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ పాప ఉన్నారో మ్యారేజ్ డివోర్స్ తీసుకున్న ఈ అమ్మాయి అక్కడ వేరే ఒక జాబ్ హోల్డర్ ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూలో వైజాగ్ నుంచి సెలెక్ట్ అయిన ఒక అబ్బాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగింది. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో నుంచి వచ్చిన కేసే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కేసు. ఇదే మెయింటెనెన్స్ కేసు. ఫస్ట్ ఈ మెయింటెనెన్స్ కేసు రేప్ కేసుగా కన్వర్ట్ అయింది, రేప్ కేసు చీటింగ్ కేసుగా కూడా కన్వర్ట్ అయింది. ఇద్దరు మన దగ్గరికే క్లయింట్స్గా రావడం జరిగింది. అది ఎలా సాధ్యం అనేది మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఫస్ట్ 2021లో హైదరాబాద్ వెళ్ళిపోయిన ఆ అమ్మాయి, డివోర్స్డ్ అమ్మాయి, వైజాగ్ నుంచి వచ్చిన ఈ అబ్బాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటప్పుడు అసలు వాళ్ళు ఎందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, వాళ్ళిద్దరు ఒక అండర్ ఏ రూఫ్ అంటే ఒక ఇల్లు తీసుకుని ఎందుకు హైదరాబాద్లో ఉండాలనుకున్నారు. హీఈజ్ ఏ జాబ్ హోల్డర్. ఆయన వైజాగ్లోనే వాళ్ళ కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి 2021లోనే జాబ్ కొట్టి 2021లోనే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఆయన జాబ్ చేసుకుంటున్నాడు. ఫర్ ది సేక్ ఆఫ్ ది జాబ్ హీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఏమో కూడా జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళిన హాస్టల్లో ఉండకుండా కొన్ని రోజులు హాస్టల్లో ఉండి ఇతను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇంకా ఫన్నీగా చెప్తున్నారు అడుగుతుంటే, మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం అయిన వాళ్ళతో కూడా ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతారా అంటే వెళ్తున్న కారణం ఏంటో తెలియట్లేదు. యాక్చువల్గా సుప్రీంకోర్టు కొంత సేఫ్ గార్డ్స్ ఇచ్చింది ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన మేల్కి ఫిమేల్కి కూడా. ఆ సేఫ్ గార్డ్స్ ఏంటంటే ఎవరైతే ఫిమేల్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోకి వెళ్తారో ఈ వ్యాగరెన్సీ డెస్టిట్యూషన్ అంటే అనాథ పిల్లలు ఎక్కువ అవుతున్నారు, ఈ అమాయకులైన అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళకి అండర్ సెక్షన్ 125 ఆఫ్ ది సిఆర్పిసి కింద దే హ్యావ్ టేకెన్ ది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ మ్యారేజ్ అని కన్క్లూడ్ చేస్తూ ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్ అంటే వేలుస్వామి వర్సెస్ పచ్చాయమ్మల్ అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అయితే చెప్తాను, ఆ జడ్జిమెంట్స్ కూడా చెప్తాను. అయితే ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగిందంటే 2021 ఎండింగ్ నుంచి వాళ్ళిద్దరూ ఒక ఇల్లు తీసుకుని అమీర్పేటలో ఒక ఫ్లాట్ తీసుకుని కలిసి ఉంటున్నారు. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యారు, వెళ్ళారు. అబ్బాయి అడిగితే అతని దగ్గర సమాధానం లేదు, ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆ అమ్మాయి దగ్గర కూడా సమాధానం లేదు. అసలు ఒక లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఎండ్ పాయింట్ ఏంటి, ఆ లివింగ్ రిలేషన్షిప్లో దాని ఎండ్ రిజల్ట్ ఏంటి అని ఆలోచించుకుని వెళ్ళాలి. యూజువల్గా నేను రీసెంట్గా కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. అంతకుముందు ఆ తర్వాత అనేది ఒక తెలుగు మూవీ రిలీజ్ అయింది. దాంట్లో కూడా లివింగ్ రిలేషన్షిప్ గురించి చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ ప్రివిలేజ్, దాన్ని ప్రివిలేజ్గా తీసుకోవచ్చు, కంపాటబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఎంకరేజింగ్, బట్ దాంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ చెప్తున్నాను. ఇప్పుడు డివోర్స్ అనేది ఒక సోషల్ స్టిగ్మా. డివోర్స్ తీసుకుంటే ఇతను సెకండ్ హ్యాండ్ వైఫ్, సెకండ్ హ్యాండ్ హస్బెండ్ అని మాట్లాడుకుంటారు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే. ఇన్ కేసు ఇద్దరికి వర్కౌట్ అవ్వకపోతే ఇద్దరు ఫెయిర్గా విడిపోవడానికి, ఎమికబుల్గా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో విడిపోవడానికి ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ది బెస్ట్ మెథడ్. ఇప్పుడు ఇద్దరు ఎంటర్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటి, లివింగ్ రిలేషన్షిప్కి ఎంటర్ అవుతున్నారు అంటే అయితే దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, మ్యారేజ్ చేసుకోవడానికి మీ కంపాటబిలిటీ చెక్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇద్దరి సెక్షువల్ డిజైర్స్ని
ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ లివింగ్ రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నారని ఫస్ట్ మీరు క్లియర్గా ఉండాలి. ఎంటర్ అవుతున్న మేజర్స్ ఇద్దరు క్లియర్గా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ పర్సన్ అనుకో, వన్ ఆఫ్ ది పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు అన్యాయం చేస్తున్నట్టే. సో అది మళ్ళీ ఇంకొక కేసుకి దారి తీస్తుంది, బిగమికి దారి తీస్తుంది. లేకపోతే ఇన్ కేస్ ఆ లివింగ్ రిలేషన్షిప్ని ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 అండ్ 2013 అమెండ్మెంట్ యాక్ట్లో దాన్ని ఇన్ ది నేచర్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మ్యారేజ్ కింద క్లెయిమ్ చేస్తే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ పర్సన్ వచ్చి ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఇంకొక పర్సన్తో ఉంటే దాని మీద బిగమీ కేసు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వన్ ఆఫ్ ది స్పౌస్ వాళ్ళు వెళ్ళి పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది కాబట్టి. ఈ లివింగ్ రిలేషన్షిప్ని కూడా సుప్రీంకోర్టు ఇన్ ది నేచర్ ఆఫ్ మ్యారేజ్గానే చూడాలి, దాంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ అందించాలి అని చెప్పింది. కాబట్టి సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వీళ్ళిద్దరు అంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్, వాళ్ళ అమ్మాయికి ఫాదర్ లేదు. సో కొంచెం ఎక్స్ట్రా కల్చర్డ్గా పెంచడం వల్ల అమ్మాయి కొంచెం ఓవర్ లిబర్టీ తీసుకొని ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని విడిపోవడం జరిగింది. అలాగే అదే లిబర్టీతో ఇక్కడ ఇతనితో రిలేషన్షిప్లోకి వెళ్ళి లివింగ్ రిలేషన్షిప్లో పర్పస్ ఆఫ్ ది లివింగ్ రిలేషన్షిప్ తెలియకుండా ఎంటర్ అయిపోయి బయటకు వచ్చే టైంలో ఇది నన్ను మ్యారేజ్ చేసుకోంటే వాడు అనుకున్నాను అని చెప్తుంది. ఇప్పుడు ఒక లిప్స్టిక్ రాసుకునేటప్పుడు ఏ కలర్ లిప్స్టిక్ రాసుకోవాలి, ఒక డ్రెస్ వేసుకునేటప్పుడు తీసుకున్న కేర్, ఒక పర్సన్తో లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు కేర్ తీసుకోరా? ఆ పర్పస్ ఏంటి? వై ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ది లివింగ్ రిలేషన్షిప్ అనేది ఆలోచించుకుని వెళ్తే ఈ ఎండ్ రిజల్ట్ అనేది ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ ఆ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టడం, అలాగే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి సివిల్ సూట్ అయి పెంచడం, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయించుకోవడం. ఆల్రెడీ దే హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ఆ అబ్బాయి చూపించిన కొంత కేర్కి లేకపోతే స్పెండ్ చేసిన కొంత అమౌంట్కి వాటికి ఆ అమ్మాయి మేబీ అట్రాక్ట్ అయిందా, ఇన్ఫాక్చుయేట్ అయిందో మనకు తెలియదు. కానీ అతనితో లివింగ్ రిలేషన్షిప్లో ఒక 2 years ఉండి 2023లో మన దగ్గరకు వచ్చి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేశారు. అల్టిమేట్గా మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది. మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత అట్ ది సేమ్ టైం మనం అయితే ఎంకరేజ్ చేయలేదులేండి, వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద. ఆ క్రిమినల్ కంప్లైంట్లో అది పెండింగ్గా ఉన్న స్టేజ్లో మనం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసాం అమ్మాయి తరఫు నుంచి. వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్తో మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది డే బిఫోర్ ఎస్టర్డే. ఆ మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ నన్ను చూసి వచ్చి, సార్ ఇది పరిస్థితి, మీరు కేసు చక్కగా వాదించారు, అమ్మాయికి మెయింటెనెన్స్ ఇప్పించారు, సో నేను ఆ అమ్మాయి నా మీద రేప్ అండ్ 420 కేసు పెట్టింది, దీంట్లో మీరు క్వాష్ పిటిషన్ వేయాలి అని చెప్పి మనతో వచ్చి డిస్కషన్ చేసినప్పుడు నేను ఆ అబ్బాయిని క్లియర్గా అడగడం జరిగింది, వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద లివింగ్ రిలేషన్షిప్? ఆ అమ్మాయిని ఏ ఉద్దేశంతో నువ్వు లివింగ్ రిలేషన్లోకి వెళ్ళారు? మీ ఇద్దరు ఏ ఉద్దేశంతో ఫస్ట్ మీరు ఒక కన్క్లూడ్ అయ్యారా, మాట్లాడుకున్నారా, దీని ఎండ్ రిజల్ట్ ఏంటి? అయితే మ్యారేజ్ అవ్వాలి లేదా ఎమికబుల్గా ఫ్రెండ్లీగా విడిపోవాలి. అది ముందు మీరు మాట్లాడుకుని ఒక లివింగ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే అల్టిమేట్ ఇలాంటి కేసెస్ అవ్వవు, 420 కేసెస్ అవ్వవు, బిగమీ కేసెస్ అవ్వవు, ఈ మెయింటెనెన్స్ కేసెస్ అవ్వవు, రేప్ కేసెస్ అవ్వవు. కొన్ని చోట్ల అయితే ఫోక్సో చట్టాలు కూడా అప్లికబుల్ అవుతున్నాయి, ఎందుకంటే 17 years ఉన్న అమ్మాయిలు కూడా ఇలా లివింగ్ రిలేషన్షిప్స్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఒక మరీ విపరీతమైన చర్యలుగా తీసుకోవచ్చు. షుగర్ డాడీ అనే కాన్సెప్ట్ ఉంది. ఒక 40-50 years వచ్చిన తర్వాత కొంతమంది ఫినాన్షియల్గా సెటిల్ అయిన మేల్ పీపుల్, అమ్మాయిలు ఎవరైతే యంగ్స్టర్స్ 17, 16, 15, 18, 20 years లోపు 25 years లోపు ఉన్న అమ్మాయిలు కొంత అట్రాక్ట్ చేసుకుని వాళ్ళకి కొంత కేర్ చూపించి వాళ్ళకి కొంత ఫినాన్షియల్గా స్పెండ్ చేసి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ఒక రిలేషన్లోకి తీసుకెళ్ళడం, ఒక 1 month 2 months అలా వాళ్ళతో స్పెండ్ చేసి లేటర్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్. అమ్మాయి ఏమో ఇతను మ్యారేజ్ చేసుకుంటాడేమన్న ఒపీనియన్తో వాళ్ళు అడగరు, వీళ్ళు క్లారిటీ ఎవరు, చివరికి ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులు వేసుకుంటూ ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి ఎవరైతే వైజాగ్ నుంచి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి హైదరాబాద్లో ఈ అమ్మాయితో 2 years లివింగ్ రిలేషన్లో ఉన్నాడో, ఈ అబ్బాయి మన దగ్గరికి వచ్చి సార్ ఈ 420 అండ్ 376 ఈ రేప్ అండ్ చీటింగ్ కేసులో మీరు క్వాష్ పిటిషన్ వేయాలి సార్, మీరైతే చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ వెదర్ దే ఆర్ రెడీ టు సెటిల్ ఎమికబుల్లీ ఆర్ నాట్ అనేది షీ గాట్ ది మెయింటెనెన్స్. అలాగే మ్యారేజ్ చేసుకోవాలి అన్నది ఆ అమ్మాయి ఇంటెన్షన్, ఆల్రెడీ మ్యారీడ్ అండ్ డివోర్స్డ్, బట్ కాకపోతే హీ నోస్ ఎవ్రీథింగ్. అబ్బాయికి కూడా తెలుసు మ్యారేజ్ అయింది, డివోర్స్ తీసుకుంది అని. బట్ అట్ ది టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ది లివింగ్ రిలేషన్షిప్ దే వర్ నాట్ క్లియర్. అసలు ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని తెలియదు. షీ నోస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది లివింగ్ రిలేషన్. ఫిజికల్ రిలేషన్స్ ఉంటాయి, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటుంది. ఒక ఇంట్లో ఒక భార్యాభర్తగా నివసిస్తున్నారు అంటే అన్ని జరుగుతాయని ఆమెకి తెలుసు, అతనికి తెలుసు. బోత్ ఆర్ మెచ్యూర్డ్ అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ దట్ మెచ్యూరిటీ.
25 years అబవ్ ఉన్న వాళ్ళు. సో కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకోకుండా ఇలాంటి ఉన్న అవకాశాన్ని మిస్యూజ్ చేస్తూ సెక్షువల్ డిజైర్స్ కోసం లివింగ్ రిలేషన్స్లోకి వెళ్తున్న అబ్బాయిలకైతే ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా మీ మీద ఫాల్స్ 498 కేసెస్ కూడా ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు గృహహింస చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైనే ఉంది. ఇందిరా శర్మ వేసెస్ వికేవి శర్మ అనే కేసులో మీరు మెయింటెనెన్స్కి కూడా లైబుల్ అవుతారు. మేల్ పర్సన్స్ ఎవరైతే అమ్మాయిని లివింగ్ రిలేషన్షిప్లో ఒక 2-3 years ఆ అమ్మాయితో మీరు తిరిగేసి ఎంజాయ్ చేసి తర్వాత వదిలించుకోవాలి, ఐఎమ్ నాట్ లైబుల్ ఫర్ ది మెయింటెనెన్స్ అంటే కుదరదు. సో ఇలాంటి సందర్భాల్లో 3 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 3 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే వేలుస్వామి వర్సెస్ పచ్చయ్యమ్మల్. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్ 2010లో చెప్పడం ఏంటంటే వాట్ ఆర్ ది ఎసెన్షియల్ క్రైటీరియా, ఇద్దరి మధ్యన ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 month 2 months లివింగ్ రిలేషన్లోకి వెళ్ళి ఇద్దరు ఇష్టపడి బయటకు వచ్చేస్తే అది చీటింగ్ కేసు, ఫాల్స్ రేప్ కేసు, లేకపోతే ఇంకోటి అవుతుంది. కానీ this will not coming under the living relationship and it will not consider to be nature in the nature of a marriage. డొమెస్టిక్ వైలెన్స్లో ఇన్ ది నేచర్ ఆఫ్ ఎ మ్యారేజ్ అనే ఒక ప్రాపర్ క్రైటీరియా తీసుకోవడం జరిగింది. రిలేషన్షిప్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఎ మ్యారేజ్ అని. ఆ రిలేషన్షిప్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఎ మ్యారేజ్ అనేది 2-3 months ఉంటే సరిపోదు. ఇట్ మే గో అరౌండ్ 2 to 3 years వరకు వాళ్ళు ఒక కాంజుగల్ లైఫ్ అనేది లీడ్ చేయడం జరగాలి. సొసైటీలో మీ ఇద్దరిని ఐదర్ బై వే ఆఫ్ మీ ఇంటి ఓనర్ల దగ్గర అఫిడవిట్స్, లేకపోతే మీరున్న సొసైటీ మీ నైబర్స్ దగ్గర ఎవిడెన్సెస్ స్టేట్మెంట్స్ తీసుకోవడం వల్ల మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు సొసైటీలో ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకొని మీ మీద ఏ కేసు కట్టాలి అనేది కూడా పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సో కొన్ని సందర్భాల్లో మీరు 2-3 months అలా ఉండి బయటకు వచ్చేస్తే దాని మీద ఖచ్చితంగా చీటింగ్ కేసెస్ పడతాయి. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేప్ కేసెస్ పడతాయి. ఎందుకంటే అక్కడ ఫాల్స్ ప్రామిస్ టు మ్యారీ అని ఉంటుంది. ఇన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ మీరు అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు 376 కేసు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వేలుస్వామి వర్సెస్ పచ్చయ్యమ్మల్ కేసు గురించి చెప్పాను. అండ్ దెన్ ఖుష్బూ వర్సెస్ కన్నయ్యమ్మల్. ఈ కేసులో ఒక లివింగ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్పాన్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఆ స్పాన్ ఆఫ్ టైము లివింగ్ రిలేషన్షిప్ కిందకి తీసుకోవాలా తీసుకోకూడదా అన్నదాన్ని కొన్ని కండిషన్స్ చెప్పడం జరిగింది. అలాగే ఈ ఖుష్బూ వర్సెస్ కన్నయ్యమ్మల్లో మెయింటెనెన్స్తో పాటు అతని మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడానికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ది థర్డ్ కేస్ ఈజ్ ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ. దీంట్లో మెయింటెనెన్స్ క్లెయిమ్ అవుతుందా అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఏ లివింగ్ రిలేషన్షిప్స్ కైండ్లీ కమ్ టు ఏ కన్క్లూజన్. దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, మీరు ఆ లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి, దానికి ఏంటి పర్పస్ ఏంటి, మీరు ఇద్దరు సెక్షువల్ డిజైర్స్ని కంప్లీట్ చేసుకోవడానికా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడానికి ఇద్దరు కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసుకోవడానికా, లేకపోతే ఒక స్పాన్ ఆఫ్ టైం మీరు కలిసి మరి ఫ్రెండ్లీగా విడిపోవడానికా, లేకపోతే బోత్ సుప్రీంకోర్టు గైడ్లైన్ ఆల్రెడీ ఉంది కదా, ఇద్దరు కనుక అన్మ్యారీడ్ బోత్ అటైన్డ్ ది మెజారిటీ అంటే ఖచ్చితంగా దే కెన్ లివ్ టుగెదర్ అండర్ ఏ రూఫ్. బట్ దాన్ని మిస్యూజ్ చేయమాకండి, ఒక పర్పస్ఫుల్గా యూజ్ చేసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.